దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందున్న ప్రియులందరికీ లార్డ్స్ హౌస్ చర్చ్ పంజాబ్ తరపున మా ప్రేమపూర్వక శుభాభివందనాలు. ఈరోజు శుభ శుక్రవారము అంటే గుడ్ ఫ్రైడే. శుభ శుక్రవారము అనగా ఇది సర్వ మానవాళ్ళకి, సర్వ భూలోక నివాసులందరికీ కూడా సంతోషకరమైనటువంటి ఒక రోజు. ప్రభువు సమస్త మానవాళి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో బలియాగమయ్యి తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని మనందరి యొక్క పాపముల నిమిత్తమై సిలువలో ఆయన బలియాగమయ్యారు. నా పాపముల నిమిత్తమై ఆయన సిలువలో బలియాగమయ్యారు. అయితే ఈ లోకంలో ఉన్న కొంతమంది జ్ఞానులు అని అనబడుతున్నవారు ఈ యొక్క మాటను గురించి ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళకి అది ఎంతో వెర్రితనంగా ఉంటుంది. వాళ్ళు అంటారు, ఆయన సిలువ వేయబడి ఉన్నప్పుడు ఆయనకి మేకులు కొట్టినప్పుడు ఆయనకు కొట్టిన మేకులు ఆయన ఓడదీయలేకపోయారు కదా, ఆయన ఆ యొక్క సిలువకి అలాగే ఉండిపోయారు. కానీ నిజంగా దేవుడైతే ఆయన ఎందుకు అది తీసుకుని బయటికి రాలేకపోయారు? అవి ఎందుకు ఓడదీసుకుని ఆయన బయటికి రాలేకపోయారు? ఆయన ఎందుకు తనను తానే రక్షించుకోలేకపోయారు అని ఈ విధమైనటువంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసేవారు, విమర్శించేవారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారండి. అయితే ప్రభు ఆయన యొక్క మరణము ఎందుకు అంటే నిన్ను నన్ను నరకము నుంచి, నరకపు శక్తుల నుండి, మరణాంధకారంలో నుండి మనలందరినీ రక్షించుట కొరకు ఆయన సిలువలో మరణం పొందారు. ఆయన సిలువలో గాయాల పాలయ్యారు. హల్లెలూయా. మరి ఇక్కడ యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉందండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. ఈ యొక్క మాటను చదువుతున్నప్పుడు మీకు ఏమర్థమైంది? నాకైతే ఎప్పుడు ఒక అనుభవాన్ని నేను పొందుకుంటానండి ఈ మాటలు చదువుతున్నప్పుడు. నాకు సిలువలో కేవలము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ మాత్రమే కనిపిస్తుందండి. బహుశా ఈ లోకంలో కన్న తల్లి కూడా అంత గొప్ప ప్రేమ కలిగి ఉండదేమో. కన్న తల్లిని కూడా మించినటువంటి గొప్ప ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది. ఇక్కడ వాక్యం చెప్తుంది, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన నలుగుగొట్టబడ్డాడు, మన దోషాలు బట్టి ఆయన నలుగుగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైనటువంటి శిక్ష ఆయన మీద పడింది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత వస్తుంది అని వాక్యం రాయబడింది. చూడండి, ఈ లోకంలో ప్రేమికులు అని అనబడుతున్న వారు ఉన్నారు, గొప్ప గొప్ప ప్రేమికులు అనబడుతున్న వారు ఉన్నారు. వారి యొక్క ప్రేమకు గుర్తుగా కొన్ని శిలలు చేయిస్తారు, పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టిస్తారు, నీ కోసం నేను చనిపోతాను అని అంటారు. కానీ నిజంగా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు చనిపోరు, తప్పించుకొని వెళ్ళిపోతారు. మరి ఈ అంత్య దినాల్లో ప్రేమ చల్లారిపోతుందని వాక్యం రాయబడింది. కానీ ప్రభువు నీవు నేను ఈ లోకంలోనికి రాక మునిపే మన పాపముల నిమిత్తం ఆయన నలుగగొట్టబడ్డారంట. చూడండి, మన ఇంట్లో ఎవరైనా ఒకళ్ళు తప్పు చేశారు అని తెలిస్తే, మనకు నచ్చని పని చేశారు అని తెలిస్తే వాళ్ళతో సంవత్సరాల తరబడి మాట్లాడము, సంవత్సరాల తరబడి వాళ్ళ ముఖాలు కూడా మనం చూడము. నా వ్యక్తిగత జీవితంలోనే నాకు ఈ అనుభవం ఉందండి. కేవలం నేను క్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నాను అని ఒక్క కారణం చేత నా ఆప్తులలో చాలామంది నాతో మాట్లాడడం మానేశారు. నా మొహం చూడడానికి కూడా వాళ్ళకి పెద్దగా నచ్చదు. నన్ను చాలా దూరంగా పెట్టారు నన్ను. ఎందుకంటే కేవలము క్రీస్తు ప్రభు వారిని నేను నమ్ముకున్నందుకు గాను అది ఒక పెద్ద పాపముగా, అది ఒక పెద్ద నేరంగా, నేను క్షమించరానటువంటి నేరము నేను చేసిన ఒక ముద్దాయిగా, నేను ఒక దొంగతనం చేసిన ఒక స్త్రీగా, పాపం చేసిన పాపాత్మురాలుగా నన్నందరూ పరిగణించి చాలా సంవత్సరాలు నాతో మాట్లాడకుండా ఉన్న వ్యక్తులు మా ఆప్తులలో ఎంతోమంది ఉన్నారు. కానీ నా ప్రభువు, నా దేవుడు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
నేను చేసినటువంటి పాపముల నిమిత్తము, నా దోషముల నిమిత్తము, నా ఒక అపరాధముల నిమిత్తము నేను నా తల్లి గర్భంలో మరణించక మునిపే ఆయన సిలువలో నా కొరకు మరణించారు. నన్ను నరకాగ్ని నుండి తప్పించడానికి ఆయన తన యొక్క రక్తాన్నంతా ధారపోశాడు. నా ఒక్క పాపముల నుంచి నేను విడిపించబడి నేను స్వేచ్ఛాపరురాలుగా ఈ లోకంలో జీవించటానికే ఆయన ఈ భూలోకంలోనికి వచ్చి నా పాపములను ఆయన భుజములపైన మోసుకొని మనందరము పొందవలసినటువంటి మరణాన్ని ఆయన పొందారు. కనుకనే ఈరోజు మనందరము కూడా మన పాపముల నుంచి మనం విడిపించబడి ఎంతో స్వేచ్ఛగా ఆయన ఇచ్చినటువంటి ఆ గొప్ప రక్షణని అనుభవిస్తున్నాము, ఆనందిస్తున్నాము. ఆయన యొక్క నామాన్ని పలుకుతున్నాము అంటే కేవలము అది ఆయన ప్రేమ అండి. అది కేవలము ఆయన యొక్క కృప, ఆయన యొక్క కనికరము. సిలువను చూస్తున్నప్పుడల్లా నాకు ప్రభు యొక్క ప్రేమ జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. ప్రభు యొక్క త్యాగము నాకు ఎంతగానో కనబడుతుందండి. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఆయన ఎంతో మంచి దేవుడు, ఆయన ఎంతో గొప్ప దేవుడు. ఆయన ప్రేమను తలంచుకుంటున్నప్పుడల్లా కృతజ్ఞతతో నా కళ్ళ నిండా నీళ్ళు వస్తాయి. ప్రభువా, ఇంతలాగా ఎలా ప్రేమించావు ప్రభువా. సొంత ఇంటివారే, సొంత తల్లిదండ్రులే, సొంత భర్త, సొంత పిల్లలు కూడా, కడుపును పుట్టిన పిల్లలు కూడా కొన్నిసార్లు మోసం చేసి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు మమ్మల్ని ఎంతో గాయపరుస్తారు. కానీ నువ్వు ఎంత పాపం చేసినా, ఎంతలాగా నిన్ను గాయపరిచినా, ఎంతలాగా నిన్ను ఏడిపించినా, నిన్ను విసిగించినా సరే నువ్వు ఎలా మమ్మల్ని ప్రేమించగలిగావు? నిన్ను మరణానికి అప్పగించిన వ్యక్తుల్ని కూడా నువ్వు ఎలా స్వస్థపరచగలిగావు? నువ్వు ఎలా క్షమించగలిగావు? యూదా ఇస్కరియోతుని యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతలాగా ప్రేమించారో చూడండి. సిలువ మరణానికి అప్పగించడానికి అనేక మంది సైనికుల్ని, అధికారులను తీసుకొచ్చినప్పుడు ప్రభువారు అతనితో ఒక మాట అంటారు, ప్రియుడా, నువ్వు ముద్దు పెట్టి నన్ను అప్పగించాలనుకుంటున్నావా అని అంటారు. ఎంత గొప్ప మాట అండి అది. ఆయన హృదయంలో నుంచి వచ్చిన మాట. యూదా ఇస్కరియోతు ఆయనను అప్పగిస్తాడు అని తెలిసినా సరే ఆయన ఎంతగా ప్రేమించాడో చూడండి. కానీ యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభు వారిని అలా చూడలేదు. ఆయనలో ఉన్నటువంటి క్షమాపణ గుణం చూడలేదు. ఆయన తప్పు చేశాడు, కానీ తిరిగి వచ్చి మరలా క్షమాపణ అడిగితే యేసుక్రీస్తు ప్రభు వారు క్షమిస్తారు అన్న విషయాన్ని మర్చిపోయాడు. 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగాడు. ఆయన చేసిన అద్భుతాలు చూశాడు, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు చూశాడు. కానీ యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి క్షమాగుణాన్ని చూడలేకపోయాడు. ఆయన క్షమిస్తాడు అన్న విషయాన్ని మర్చిపోయి తనను తానే నరకాగ్నికి అప్పగించుకున్నాడు. నేను చనిపోవాలి, ఈ పరిశుద్ధుడైనటువంటి వ్యక్తిని నేను అప్పగించి నేను ఎంతో పాపం చేశాను కాబట్టి నా పాపం నాకు ఇక క్షమాపణ లేదు అని అనుకుని ఉరి పెట్టుకుని చనిపోయాడట. చూడండి ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు అపవాది అనేకులను ఈ విధంగానే మోసం చేస్తుంది. నీ పాపములకు ఇక క్షమాపణ లేదు, నీ దోషములకు ఇక మరణమే అర్హత, మరణానికి నువ్వు అర్హుడివి, మరణానికి నువ్వు పాత్రురాలివి, మరణిస్తేనే నీ యొక్క పాపములకు విముక్తి దొరుకుతుంది, ఇక నువ్వు చనిపో, నీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని అనేకులను ఈరోజు అపవాది భ్రమ పెట్టేస్తుందండి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నిమిత్తమై ఆయన రక్తాన్ని చిందించింది ఎందుకంటే నా పాపములకు క్షమాపణ ఇవ్వడానికే. నీ యొక్క పాపములో తరతరాలు, యుగయుగాలు, సంవత్సరాల తరబడి జీవించడానికి కాదు ఆయన ఈ లోకంలోనికి వచ్చి సిలువ వేయబడింది. నీ పాపములను క్షమించి నిన్ను నిత్య జీవంలోనికి నడిపించడానికే ఆయన మరణాన్ని తిరిగి జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేచారు. హల్లెలూయా. కానీ అపవాది ఈరోజు అంటుంది, నీ యొక్క రోగానికి కారణం నీ పాపమే, నీ యొక్క శాపానికి కారణం నీ పాపమే, నీ యొక్క కుటుంబంలో సమాధానం లేకపోవడానికి కారణము నీ పాపమే, నీ యొక్క కుటుంబంలో అప్పులకి కారణము, నీ యొక్క అంగవైకల్యానికి కారణము నువ్వు చేసిన పాపాలే. కాబట్టి నువ్వు అనుభవించాల్సిందే, ఈ విధంగా నువ్వు అనుభవించాల్సిందే, నువ్వు బాధలు పడు, నువ్వు అలాగే ఉండు అని అపవాది ఈరోజు అనేకులను భ్రమ పెడుతుంది. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది.
కలిగింది అని రాయలేదండి వాక్యము, కలుగుచున్నది. నువ్వు ఎప్పుడు ఈ యొక్క విషయాన్ని నీ యొక్క హృదయంలోకి స్వీకరిస్తావో, ఏ దినమున ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత ఉంది అని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో ఆ రోజు నీకు స్వస్థత వస్తుంది. ఆ రోజు నీకు స్వస్థత వస్తుంది. ఆ రోజు నీ ఇంట్లో సమాధానం ఉంటుంది. ఆ రోజు నీ ఇంట్లో నెమ్మది ఉంటుంది. ఆ రోజు మీ ఇంట్లో ప్రతి శాపమునకు యొక్క కాడి విరగొట్టబడుతుంది. ప్రభు అనాది కాలమునందే మీ యొక్క పాపములన్నింటి కొరకే ఆయన శిక్షను పొందారు. కనుక ఈ గుడ్ ఫ్రైడే అనేది అనేకులకు శుభవర్తమానము, అనేకులకు సంతోషకరమైనటువంటి దినము. దీనిలో మీరు ఏడుస్తూ రోదిస్తూ, అయ్యో ప్రభువా నువ్వు మరణించావా, అయ్యో ప్రభువా నువ్వు మరణించావా, నువ్వు గాయాలు పొందావా, నువ్వు కొరడాలతో కొట్టించుకున్నావా, నువ్వు ఉమ్మివేయబడ్డావా అని ఏడవడానికి కాదండి. ప్రభు వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట చెప్పారు, నువ్వు నా గురించి నువ్వు ఏడవద్దు, నీ కోసం నీ పిల్లల కోసము నువ్వు ప్రార్థించు, నువ్వు రోదించు, వాళ్ళ రక్షణ కొరకు రోదించు, వారి యొక్క నిత్య జీవానికి వెళ్ళడానికి నువ్వు రోదించు. నా కోసం నువ్వు ఏడవలసిన అవసరం లేదు. నేను ఈ యొక్క మరణానికి ఎందుకు వెళ్తున్నానంటే నువ్వు నిత్య జీవానికి వెళ్ళడానికి, నువ్వు ఈ నరకాన్ని నుంచి తప్పించబడ్డానికి, అంధకారపు శక్తుల నుంచి నువ్వు విడుదల పొందడానికి నేను సిలువలోకి వెళ్తున్నాను, అది నువ్వు తెలుసుకో అని ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి ఈ యొక్క సిలువ వెళ్ళే ముందుగా స్త్రీలతో మాట్లాడినటువంటి మాటలు, యెరూషలేము కుమార్తెలతో మాట్లాడినటువంటి మాటలు. కనుక ప్రేమణ సోదరి సోదరులారా, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగానే, రక్షించబడుతున్న నీకు నాకు అది దేవుని శక్తి. హల్లెలూయా. యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికి అది దేవుని శక్తి, అది దేవుని శక్తి అని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ విధంగా రాస్తున్నారు. జ్ఞానుల్ని సిగ్గుపరచుటకు ఈ లోకంలోని జ్ఞానం లేని వారిని, బలహీనులని ప్రభు ఎన్నుకున్నారంట. పిలువబడిన వారికి దేవుని శక్తి అని వాక్యం రాయబడింది. ఈరోజు నిజంగా మీరు ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందుకోవాలి అని ఆశపడుతున్నట్లయితే ఈరోజు ప్రభు వద్దకు రండి. ఆయన సిలువలో గొప్ప శక్తి ఉంది, ఆయన సిలువలో ఎంతో జ్ఞానం ఉంది, ఆయన సిలువలో ఎంతో ప్రేమ ఉంది, ఆయన సిలువలో ఎంతో త్యాగం ఉంది, ఆయన సిలువలో విమోచన ఉంది, ఆయన సిలువలో మీ యొక్క శాపముల యొక్క కాడిని విరగ్గొట్టేటువంటి శక్తి ఉంది, ఆయన సిలువలో ధైర్యం ఉన్నది. ఆయన సిలువ వద్దకు చేరి ఎవరైతే ప్రార్థిస్తారో విరిగి నలిగినటువంటి హృదయంతో వారిని క్షమించగలిగినటువంటి గొప్ప హృదయము ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉంది. అపోస్తలుడైన పౌలు, నేను జ్ఞానిని, ధర్మశాస్త్రాన్ని నేను అనుసరించే గొప్ప వీరుణ్ణి, సకల విద్య ప్రవీణుని అని అనుకున్నంత కాలము కూడా ఆయన యేసుక్రీస్తు ప్రభు వారిని గుర్తించలేకపోయాడు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగు ఆయన యొక్క ముఖము పైన పడిందో అప్పుడు నేను పాపిని అని ఆయన గ్రహించి నేల మీద పడి, ప్రభువా నువ్వు ఎవరు అని అడిగాడండి. హల్లెలూయా. ఆనాటి నుండి పౌలు భక్తుడు చెప్తాడు, సిలువను గురించి నేను ప్రకటించుచున్నాను. జ్ఞానయుక్తమైన ఈ లోక జ్ఞానమైనటువంటి తీయని మాటలతో నేను ప్రకటించడానికి మీ మధ్యకు రాలేదు, కానీ సిలువను గురించిన వార్తను ప్రకటించడానికే మీ మధ్యకు నేను వచ్చి ఉన్నాను అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఈరోజు మీరు ఇంకా మీ పాపములో నిలిచి ఉండవలసిన అవసరం లేదు. మీ పాపములు క్షమించబడ్డాయి అని మీరు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే, ఆయన పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత ఉంది, మీకు విడుదల ఉంది, మీకు విమోచన ఉంది అని మీరు నమ్మినట్లయితే విరిగి నలిగిన హృదయంతో ఈరోజే ప్రభు యొక్క సిలువ వద్దకు రండి. నశించుచున్న వారికి ఇది వెర్రితనమైనటువంటి సువార్తగా ఉంది, కానీ నువ్వు నమ్మిన వారికి, రక్షించబడుతున్న ఒక పాపికి ఇది శక్తి. హల్లెలూయా. ఈ యొక్క శక్తిని మీరు పొందుకుని దేవునిలో సంతోషంగా జీవించండి. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి. దుఃఖించడానికి కాదు ప్రభు శిలువ మరణం పొందింది. నువ్వు సంతోషంగా ఆయన ఇచ్చిన రక్షణలో నువ్వు అనుదినము ఆనందించడానికే ఆయన శిలువలో మరణించారు. కాబట్టి ప్రేమణ సోదరి సోదరులారా, ఇది సంతోషకరమైనటువంటి వార్త. ఈ యొక్క వార్తను నువ్వు పొందుకున్న రోజు, విరిగి నలిగిన హృదయంతో దేవుని యొక్క శక్తిని నువ్వు అనుభవించిన రోజు పరిశుద్ధాత్మలో నువ్వు ఆనందిస్తావు. నీ ద్వారా అనేకులు దేవుని చెంతకు వస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా.
అవును తండ్రి, మా అపరాధ పరిహారార్థమై నువ్వు గాయపరచబడ్డావు, మా దోషములు బట్టి నువ్వు నలగొట్టబడ్డావు, మా సమాధానార్థమైనటువంటి శిక్ష నీపైన మోయబడింది ప్రభువా. నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత వచ్చింది ప్రభువా. ఎంత మంచి దేవుడివే ప్రభువా. ఎన్నిసార్లు నీపైన సనిగిన గుణిగిన, నీకు దూరం అయిపోయిన, కుడి ఎడమలకు మేము వెళ్ళిపోయినా సరే మరలా నీ సిలువ ప్రేమతో, నీ జాలి కలిగినటువంటి హృదయముతో, నీ కరుణ కలిగినటువంటి హృదయముతో ప్రభువా నువ్వు మమ్మల్ని చేర్చుకుంటున్నందుకు నీకు వందనాలు తండ్రి. నువ్వు ఎంతో మంచి దేవుడివి ప్రభువా. నీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభువా. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించనని వాక్యం రాయబడింది ప్రభువా. నువ్వు మమ్మల్ని ఎంతో ప్రేమించావు కాబట్టే నీ అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించి అనేకులకు నిత్య జీవాన్ని కలిగించుటకు ఆయన బలిగా చేయబడ్డారు. నా ప్రభువా, మేము నిత్య జీవానికి రావాలని, ఈ లోకంలో బ్రతికినంత కాలము సంతోషంగా సమాధానంగా మా యొక్క పాప బంధకాల నుంచి విడుదల పొందాలని నువ్వు మా కోసం గాయపరచబడ్డావు ప్రభువా. దేవా, మాకు రావాల్సిన శిక్షను నువ్వు మోసావు తండ్రి. దేవా, మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క స్వేచ్ఛను బట్టి వందనాలు, ఈ రక్షణ బట్టి వందనాలు, పాప విమోచన బట్టి వందనాలు తండ్రి. ఈ లోకంలో మేము బ్రతికి జీవించుచున్నంత కాలము నీకు సాక్షిగా మేము బ్రతకాలి ప్రభువా. విరిగి కలిగిన హృదయంతో, కృతజ్ఞత కలిగిన హృదయంతో నీ పాద సన్నిధికి మేము రావడానికి మాకు సహాయం చేయండి. మంచి మనస్సాక్షి ఇక్కడ ఉన్న వారికి దయచేయండి. ఇదిగో నేను పాపం చేశాను, నేను మరణానికి పాత్రుణ్ణి, మరణానికి అర్హురాలిని, నేను ఇక చనిపోతాను, ఈ లోకంలో ఉండను, ఎంతమందినైతే అపవాది బ్లేమ్ చేస్తున్నాడో వాళ్ళందరినీ యేసు నామములో విడిపిస్తున్నాను తండ్రి. దేవా, సిలువలో నువ్వు కార్చిన రక్తధారలు మా యొక్క పాపాల బంధకాల నుంచి మమ్మల్ని విడిపించినాయి అనే మాటను వారికి తెలియచేయండి ప్రభా. వారి చెవులకు వినిపించండి ప్రభా. నువ్వు మరణించవలసిన అవసరం లేదు, నువ్వు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నేను నీ కొరకు మరణించాను, నా యొక్క శరీరాన్ని నేను నీకు ఇస్తున్నాను అని నువ్వు మాట్లాడుతుండగా తండ్రి, ఇదిగో నా రక్తమును నీ కొరకు నేను కార్చున్నానని నువ్వు చెప్తుండగా ప్రభా, ఇక ఇక్కడ ఎంతమంది అయితే నేను పాపం చేశాననే ఒక భ్రమలో బ్రతుకుచున్నారో వాళ్ళందరితో నువ్వు మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి. వారి పాపములు క్షమించినందుకు స్తోత్రాలు, వారిని విడిపించినందుకు నీకు స్తోత్రాలు, వారికి నూతన జీవం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రార్థన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమన్నా ఉంటే తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే మేము మందిరంలో అలాగే ఉపవాస ప్రార్థనలో మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాము. ప్రభు చిత్తమైతే గూగుల్ మీట్ ఏప్రిల్ 3వ తారీఖు నుండి ప్రారంభించబడుతుందండి. ప్రతి బుధవారం రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు ఈ గూగుల్ మీట్ ఉంటుంది. ఈ గూగుల్ మీట్లో జాయిన్ అవ్వాలని మీకు ఆసక్తి కలిగిన వారైతే వాట్సాప్లో మాకు తెలియచేయండి, మెసేజ్ పెట్టండి. తప్పకుండా ఈ గూగుల్ మీట్ యొక్క డీటెయిల్స్ మీకు కూడా మేము షేర్ చేస్తాము. గాడ్ బ్లెస్ యూ. దేవుని ప్రేమ, ఆయన కాపుదల మీకు, మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.